హాయ్ అండి. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? బాగుండాలండి. దినదినము దేవుని సేవలో విశ్వాసంలో వర్ధిల్లాలి. ఆత్మీయంగా దీవించబడాలి. అలాగే భౌతికంగా కూడా మనం దీవించబడే వారిమిగా ఉండాలి. ప్రియులారా, అన్ని విషయాలలో బహుగా వర్ధిల్లే జీవితాన్ని కలిగి ఉండాలని ఆ దేవుని ఆశ. ఈనాడు లోకంలోని విషయాలు తెలుసుకోవాలంటే, ఫలానా వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే ఎంతో ఆసక్తి చూపుతాము కదండి మనము. మరి దీని వలన మనకేమైనా ఉపయోగం ఉందా? ఏమీ ఉండదు. కానీ దేవునిని గూర్చిన మాటలు వినడం వలన మనకు ఆశీర్వాదం అండి. వినుట వలన విశ్వాసం కలుగునని వాక్యం చెబుతుంది. మనం ఎక్కువ సమయం బైబిల్ చదవలేము కదా. అలా చదవకపోవడం వలన బైబిల్ని గూర్చిన జ్ఞానం మనకు చాలా కొదువుగా ఉంటుంది. అందుకే ప్రియులారా, ఈ దినమున మనందరికీ ఎంతగానో ఉపయోగపడే కొన్ని బైబిల్లోని ప్రశ్నలను క్విజ్ రూపంలో మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఏమంటారండి? మీరు రెడీయేనా? ఇలా రకరకాల ప్రశ్నలు జవాబుల ద్వారా మనం ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు కదా. బైబిల్ని గూర్చిన జ్ఞానాన్ని మనం పొందుకోవచ్చు. అలాగే దేవుని ఆశీర్వాదాలు కూడా మనపై వస్తాయండి. ఎలా అంటారా? ఇంత సమయం వెచ్చించి ఆయన మాటలను వింటే దేవుడు మనల్ని ఊరికనే వదిలేస్తాడా? బహుమానం ఇవ్వకుండా ఉంటాడా చెప్పండి? ఉండడు. నన్ను గనుపరచు వారిని నేను గనుపరుచుతానంటున్నాడు కదా దేవుడు. ప్రియ విశ్వాసి, ఈ సమయాన మనం దేవునిని గనుపరచుదాము. బైబిల్లోని అనేక విషయాలను తెలుసుకొని ఆత్మీయంగా వర్ధిల్లే జీవితాన్ని కలిగి ఉందామా? ప్రియ సహోదరి సహోదరులారా, నేను బైబిల్లోని కొన్ని ప్రశ్నలను తయారు చేశానండి. నేను ప్రశ్న అడుగుతా, కొంచెం సమయం ఇస్తా. మీకు ఒకవేళ జవాబు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత కామెంట్ బాక్స్ని చెక్ చేస్తా. ఎవరెవరు ఏ ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పారో ప్రతి ఒక్కళ్ళ పేరు రాసుకొని తర్వాత వీడియోలో మీ అందరి గురించి ప్రార్థిస్తాను. అలాగే కరెక్ట్ చెప్పిన వారి పేర్లు కూడా నేను ఆ రోజు చదువుతాను. సరేనా? సరేనండి. నేను ఈ యొక్క ప్రశ్నలు ప్రారంభిస్తున్నాను. మీకు తెలిస్తే మాత్రం కామెంట్ బాక్స్లో తప్పకుండా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి. మొదటి ప్రశ్న వచ్చేసి, యెహోవా నా కాపరి అను వాక్యము బైబిల్లో ఏ పుస్తకంలో ఉంది? మంచిగా వినండి. యెహోవా నా కాపరి అను వాక్యము బైబిల్లో ఏ పుస్తకంలో ఉంది? మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఆన్సర్ చెప్తున్నానండి. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం మొదటి నుంచి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనింది కదా. ఇది మనందరికీ వచ్చు కదా అండి. కొందరైతే కంటత పడతారు కూడా, చూడకుండా కూడా చెప్పేవారిగా ఉంటారు. అవును ప్రియులారా, మనము బైబిల్లోని ప్రతి వాక్యాన్ని చదువుకోవాలి, బైహార్ట్ చేయాలి, దానిని ధ్యానించాలి. అప్పుడు మనం ఎంతో ఆశీర్వదించబడతాము. అలాగే రెండో ప్రశ్నను చూసుకుందాము. యాకోబు పేరుకు అర్థం ఏమిటి? ఇది కూడా మనందరికీ తెలుసు, చాలామంది తెలుసు కదా. త్వరగా టైప్ చేయండి మరి. యాకోబు పేరుకు అర్థం ఏమిటి? త్వరగా టైప్ చేయాలి. మోసగాడు. ఆన్సర్ వచ్చేసి మోసగాడు. యాకోబు పేరుకు మోసగాడు అని అర్థం. మూడవ ప్రశ్న, ఓడను తయారు చేయడానికి నోవాహు వాడిన చెట్టు పేరేమిటి? మూడవ ప్రశ్న అండి. ఓడను తయారు చేయడానికి నోవాహు వాడిన చెట్టు పేరేమిటి? మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఆన్సర్ చెప్పనండి. చితిసారకపు చెట్టు. ఆన్సర్ చితిసారకపు చెట్టు. అలాగే నాలుగవ ప్రశ్న, ఇది చాలా ఈజీ అండి, రెడీగా ఉండండి చెప్పడానికి. యేసుక్రీస్తుకు శిష్యులు ఎంతమంది? యేసుక్రీస్తు ప్రభు వారికి శిష్యులు ఎంతమంది చెప్పండి? త్వరగా టైప్ చేయండి. అందరికీ తెలుసు కదా. అవును, ఆన్సర్ వచ్చేసి 12 మంది. మరి వారి పేర్లు చెప్తారా అండి? తెలుసా వారి పేర్లు? తెలుసుకోవాలండి. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. శిష్యుల పేర్లు కూడా మనము తెలుసుకునే వారిమిగా ఉండాలి. నేను పేర్లు చదువుతూ ఉంటాను. ఇది ఏ అధ్యాయంలో రాయబడి ఉందంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 2, 3, 4 వచనాలలో వ్రాయబడి ఉంది. మొదటి శిష్యుని పేరు పేతురనబడిన సీమోను. రెండవ వాని పేరు అతని సహోదరుడగు అంద్రెయ. మూడవ శిష్యుని పేరు జెబెదయి కుమారుడగు యాకోబు. అతని సహోదరుడగు యోహాను.
5వ శిష్యుని పేరు ఫిలిప్పు, 6 బర్తలోమయి, 7వ శిష్యుని పేరు తోమా, 8 సుంకరి అయిన మత్తయి, 9 అల్ఫై కుమారుడగు యాకోబు, 10 తద్దెయ్యను మారు పేరుగల లెబ్బయి, 11 కనానీయుడైన సీమోను, 12 యేసును అప్పగించిన ఇస్కరియేతు యూదా. ఈ పేరు మనందరికీ తెలుసు కదా. అవునండి, 12 మంది పేర్లు గుర్తుంచుకోండి. ఒకవేళ మీకు గుర్తుండదంటే రాసుకుంటే మనం ఎప్పుడైనా నోట్స్ చెక్ చేసుకోవచ్చు కదా. సరేనండి, తర్వాత ప్రశ్న. ఆదాము హవ్వలను దేవుడు ఏ తోటలో ఉంచాడు? ఆదాము హవ్వలను దేవుడు ఏ తోటలో ఉంచాడు? చాలా ఈజీ కదా, అందరికీ తెలుసు. నాకు తెలిసి మీరంతా చాలామంది టైప్ చేస్తారు దీని ఆన్సర్ ఏదేను తోట. రెఫరెన్స్ చెప్పనండి. ఆదికాండము 2వ అధ్యాయం 8వ వచనం. తర్వాత ప్రశ్న. పేతురు అత్తను స్వస్థపరిచింది ఎవరు? పేతురు అత్తను స్వస్థపరిచింది ఎవరు? ఆన్సర్ టైప్ చేయండి త్వరగా. ఆన్సర్ ఈజ్ యేసుక్రీస్తు ప్రభువారు. పేతురు అత్తను స్వస్థపరిచింది యేసుక్రీస్తు ప్రభువు. రెఫరెన్స్ వచ్చేసి మత్తయి సువార్త 8వ అధ్యాయం 14-15 వచనాల్లో రాయబడి ఉంది. నెక్స్ట్ ప్రశ్న అండి. దేవుడు స్నేహితుడని ఎవరికి పేరు కలిగెను? దేవుడు స్నేహితుడని ఎవరికి పేరు కలిగెను? ఇది కూడా చాలా ఈజీ, అందరికీ తెలుసు. దేవుడు స్నేహితుడని ఎవరికి పేరు కలిగెను? ఆన్సర్ చెప్పనా? టైప్ చేశారా తెలిసిన వాళ్ళంతా? ఓకే, అబ్రహాము. దేవుడు స్నేహితుడని అబ్రహాము గారికి పేరు కలిగింది. రెఫరెన్స్ వచ్చేసి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగింది. అతనంటే అబ్రహాము. తర్వాత ప్రశ్న వచ్చేసి ఇశ్రాయేలుకు మొదటి రాజు పేరేమిటి? ఇశ్రాయేలుకు మొదటి రాజు పేరేమిటి? ఇది కూడా తెలుసండి, చాలా ఈజీ. చాలామంది టైప్ చేస్తారు నాకు తెలిసి ఆన్సర్. ఇశ్రాయేలుకు మొదటి రాజు సౌలు గారు కదా, సౌలు. తర్వాత ప్రశ్న అండి. పేతురు యేసుక్రీస్తు ప్రభువును ఎరుగనని ఎన్ని మార్లు బొంకాడు? పేతురు యేసుక్రీస్తు ప్రభువును ఎరుగనని ఎన్ని మార్లు బొంకాడు? ఇది కూడా చాలామందికి, చిన్న పిల్లలకు కూడా తెలుసు దీని ఆన్సర్ కదా. ఓకే, మరి టైప్ చేయండి త్వరగా అందరూ. ఆన్సర్ వచ్చేసి ముమ్మారు. దీని రెఫరెన్స్ మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనంలో ఉంది. కోడి కూయక మునుపే నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో పలికిన మాట పేతురు జ్ఞాపకం చేసుకొనని వ్రాయబడి ఉంది కదా. తర్వాత ప్రశ్న అండి. క్రొత్త నిబంధన గ్రంథంలో ఎన్ని పుస్తకాలున్నాయి? క్రొత్త నిబంధన గ్రంథంలో ఎన్ని పుస్తకాలున్నాయి? ఇది కొంతమందికి తెలుస్తుందండి. కొత్త నిబంధన గ్రంథంలో ఎన్ని పుస్తకాలున్నాయి? దయచేసి తెలిసిన వారంతా టైప్ చేయండి కామెంట్ బాక్స్లో ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి 27 పుస్తకాలు. అలాగే పాత నిబంధన గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో చెప్పగలుగుతారా? పాత నిబంధన గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో చెప్పగలుగుతారా? తెలిస్తే టైప్ చేయండి ప్లీజ్. ఆన్సర్ చెప్పేస్తున్నా, 39. క్రొత్త నిబంధనలోనేమో 27, పాత నిబంధన గ్రంథంలో 39. మొత్తం అన్నీ బైబిల్ గ్రంథంలో మొత్తం పుస్తకాల సంఖ్య ఇప్పుడు చెప్పండి మీరు. 66, 66. ఓకేనండి. తర్వాత ప్రశ్న చూసుకుందాము. యోసేపు అను పేరుకు అర్థం ఏమిటి? యోసేపు, యాకోబు కుమారుడైన యోసేపు. యోసేపు అను పేరుకి అర్థం ఏమిటి? ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చాలామంది యోసేపులు ఉన్నారు కదా, అందుకని నేను అలా చెప్పాను. యోసేపు అను పేరుకు అర్థం ఏమిటి? ఆన్సర్ అందరికి తెలుసు, నాకు తెలిసే. దయచేసి మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా టైప్ చేయండి. యోసేపు అను పేరుకు అర్థం ఆన్సర్ చెప్పేనా నేను? ఫలించెడి కొమ్మ. యోసేపు అనగా ఫలించెడి కొమ్మ. ఆదికాండము 49వ అధ్యాయం 22వ వచనంలో వ్రాయబడి ఉంది. తర్వాత ప్రశ్న. ఇది చాలా చాలా ఈజీ అండి, మంచిగా వినండి. నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనని పలికినది ఎవరు?
నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనని పలికినది ఎవరు? అందరు టైప్ చేయాలి దయచేసి. తప్పైనా ఏం కాదండి, టైప్ చేయండి. మీరు అలా టైప్ చేస్తూ ఉంటే దేవుడు మీకు చక్కటి జ్ఞానాన్ని ఇస్తాడు. ప్రతి ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలియజేస్తూ ఉంటాడు. ఆన్సర్ చెప్పనండి. యాకోబు గారు ఆదికాండం 32వ అధ్యాయంలో 26వ వచనంలో రాయబడి ఉంది కదా, దేవా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనని పలుకుతూ వచ్చాడు. ప్రియ విశ్వాసి, ఈనాడు మనం కూడా అలాంటి పట్టుదలగిన ప్రార్థన ఉండాలండి. పట్టుదలతో కూడిన ప్రార్థన మనకు అవసరం. యాకోబు భక్తుడైతే, దేవా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనన్నాడు. ఎంత గొప్ప మాట కదా. ప్రియులార, మనం కూడా మన కష్టాల విషయమై, శ్రమలు, సమస్యలు, బాధల విషయమై, మన కుటుంబ పరిస్థితుల విషయమై, మన పిల్లల విషయమై మనం దేవుని పాదాల వద్ద సాగిలపడి పట్టుదలతో మొరపెట్టాలండి. ఒక్కసారి మొరపెట్టి వదిలేస్తే కుదరదు. పదే పదే ప్రార్థించాలి. యెహోవా జ్ఞాపకకర్తలారా ఆయనను విశ్రమింపనీయకుడి అని వ్రాయబడి ఉంది. అవునండి, దేవునికి విశ్రాంతినివ్వకుండా మనము ప్రార్థించే వారిమిగా ఉండాలి. అలా పట్టుదలతో మనం ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మన జీవితంలో కూడా ఎన్నో ఆశీర్వాదములను, మేలులను అనుగ్రహిస్తాడు. ఆన్సర్ టైప్ చేశారండి అందరూ? ఓకే, వెరీ గుడ్. తర్వాత ప్రశ్న అడుగుతాను. రాజైన సొలొమోను తల్లి ఎవరు? రాజైన సొలొమోను తల్లి ఎవరు? అందరికీ తెలుసు కదా. రాజైన సొలొమోను జ్ఞానవంతుడు కదా సొలొమోన్ గారు. రాజైన సొలొమోన్ తల్లి ఎవరు చెప్పండి? అందరు టైప్ చేయండి ప్లీజ్. ఆన్సర్ బత్షెబ. బత్షెబ 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనంలో రాయబడి ఉంది. తర్వాత ప్రశ్న, బైబిల్లోని మొదటి పుస్తకం. ఇదందరూ టైప్ చేస్తారండి నాకు తెలిసి. బైబిల్లోని మొదటి పుస్తకం పేరేమిటి? బైబిల్లోని మొదటి పుస్తకం పేరేమిటి? ఆన్సర్ చెప్పనా నేను? ఓకే, ఆదికాండము. మొదటి పుస్తకం ఆదికాండము. అలాగే బైబిల్లోని మొదటి నరుడు ఎవరు? బైబిల్లోని మొదటి నరుడు ఎవరు? అందరు టైప్ చేయాలండి. ఇవి అందరికీ తెలుసు కదా. మీరు చాలా జ్ఞానవంతులు. దేవుడు చక్కటి జ్ఞానం ఇచ్చాడు మీకు. బైబిల్లోని మొదటి నరుడు ఎవరు? ఆన్సర్ ఆదాము. తర్వాత ప్రశ్న, నోవాహుకు ఎంతమంది కుమారులు? వారి పేర్లు. నోవాహుకు ఎంతమంది కుమారులు? వారి పేర్లు చెప్పండి. టైప్ చేయండి వస్తే త్వరగా. ఆన్సర్ చెప్పనా? 3. షేము, హాము, యాపెతు. ఆదికాండం 7వ అధ్యాయంలో 13వ వచనంలో వ్రాయబడి ఉంది. నోవాహు కుమారులు 3: షేము, హాము, యాపెతు. ఓకేనండి. తర్వాత ప్రశ్న, నోవాహు ఓడలో నుండి నల్ల పావురమును బయటకు పంపినప్పుడు అది బయట నుండి తన నోటితో ఒక చెట్టు ఆకును తీసుకొచ్చింది. ఆ ఆకేంటో చెప్తారా? ఇది కూడా చాలా ఈజీ కదా అందరికీ. నోవాహు ఓడలో నుండి నల్ల పావురాన్ని బయటకు పంపినప్పుడు అది బయట నుండి తన నోటితో ఒక చెట్టు ఆకును తీసుకొచ్చింది. టైప్ చేయండి అందరూ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆన్సర్ వచ్చేసి త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు. ఒలీవ చెట్టు ఆకు. రెఫరెన్సు ఆదికాండం 8వ అధ్యాయం 11వ వచనం. సరేనండి. తర్వాత ప్రశ్న, షారాయి దాసి పేరేమిటి? ఇది చాలా ఈజీ కదా అందరికీ. అందరూ కామెంట్ చేస్తారు నాకు తెలిసి. షారాయి దాసి పేరేమిటి? ఆన్సర్ చెప్పనండి. హాగరు. హాగరు అను ఐగుప్తీయురాలు అని ఆదికాండం 16వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది కదా. హాగరు. వెరీ గుడ్ అండి. తర్వాత ప్రశ్న అడుగుతున్నాను. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని దేవుడు ఎవరితో అన్నాడు? ఇది చాలా ఈజీ కదా. చాలా మంది కామెంట్ పెడతారు. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. పెట్టారండి? కామెంట్ బాక్స్లో అందరూ టైప్ చేయండి. హిజ్కియా. ఆన్సర్ వచ్చేసి హిజ్కియా. రెఫరెన్సు 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం.
ప్రియులారా, మనం కూడా కన్నీటితో ప్రార్థించితే దేవుడు తప్పకుండా మన ప్రార్థనలను అంగీకరిస్తాడు. ఆనాడు హిజ్కియా భక్తుడు తనకు మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు దేవుణ్ణి ఎంతగానో వేడుకున్నాడు కదా. దేవుడు తన ప్రార్థనను ఆలకించాడు, తన కన్నీటిని చూచాడు, మరలా 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగిస్తూ వచ్చాడు. ఈనాడు మనం కూడా ప్రతి పరిస్థితి విషయమై కన్నీటితో ప్రార్థించాలండి. మనం అనుకుంటాము, దేవుడు నా ప్రార్థన వినడం లేదులే, నన్ను చూడడం లేదులే, నా కన్నీళ్ళని పట్టించుకోవడం లేదులే అనుకుంటాము. కానీ ఆయన సమస్తము చూస్తున్నాడండి. ఆ దేవునికి తెలుసు ఎవరెవరు ప్రార్థిస్తున్నారు అనేది. కాబట్టి తప్పకుండా దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మన అక్కరలు కొరతలు తీరుస్తాడు. ప్రియ విశ్వాసి, ఈ సమయాన నీవు ఎలాంటి బాధతో ఉన్నప్పటికీ, ఏ శ్రమ చేత కృంగిపోతున్నప్పటికీ దేవునికి ప్రార్థించు. నీ బాధను, నీ కష్టాన్ని దేవునికి చెప్పు. తప్పకుండా ఆయన నీకు సహాయం చేస్తాడు. సరేనండి, తర్వాత ప్రశ్న చూసుకుందాం మనము. తర్వాత ప్రశ్నలు కూడా చాలా ఈజీగా ఉంటాయండి. మంచిగా విని కామెంట్ బాక్స్లో ఆన్సర్ నాకు చెప్పండి. మోషే భార్య పేరు. మోషే భార్య పేరు అందరికి తెలుసు కదా, ఇది మోషే భార్య పేరు. ఆన్సర్ చెప్పేస్తున్నానండి. సిప్పోరా. మోషే భార్య పేరు సిప్పోరా. నిర్గమకాండము 18వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉంది. తర్వాత ప్రశ్న, ఇస్సాకు భార్య పేరు. ఇది కూడా చాలామందికి తెలుసు. దయచేసి అందరు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ప్లీజ్. ఇస్సాకు భార్య పేరు చెప్పండి అందరూ. ఇస్సాకు భార్య పేరు రిబ్కా. రిబ్కా. ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచనంలో రాయబడి ఉంది. ప్రియులారా, వీలైతే ఒక నోట్సు పెన్ను పెట్టుకొని రాసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనము విని మర్చిపోతాం తర్వాత. అదే రాసుకుంటే మనకు గుర్తుంటే కదా, అప్పుడప్పుడు చూసి చదువుకోవచ్చు. తర్వాత ప్రశ్న, అబ్రహాము భార్య పేరేమిటి? అబ్రహాము భార్య పేరేమిటి? ఇది కూడా అందరికీ తెలుసు. దయచేసి కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అబ్రహాము భార్య పేరేమిటి? శారా. ఆన్సర్ శారా. ఆదికాండము 17వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో వ్రాయబడి ఉంది. వెరీ గుడ్ అండి. యోసేపు భార్య పేరు. యోసేపు భార్య పేరు. యాకోబు కుమారుడైన యోసేపు భార్య పేరు. ఆన్సర్ చెప్పనా? ఆసేనతు. ఆసేనతు. రెఫరెన్స్ వచ్చేసి ఆదికాండము 41వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంది. తర్వాత అమ్రాము భార్య పేరేమిటి? అమ్రాము భార్య పేరేమిటి? ఇది చాలా ఈజీ అండి. సండే స్కూల్లో ఒక పాట కూడా ఉంది కదా మనకు. అమ్రాము భార్య పేరేమిటి? అమ్రాము భార్య పేరు యోకెబేదు. యోకెబేదు. రెఫరెన్స్ వచ్చేసి నిర్గమకాండము 6వ అధ్యాయం 20వ వచనంలో వ్రాయబడి ఉంది. సండే స్కూల్లో ఒక పాట ఉంది కదా, అమ్రాము యోకెబెదు లేవి గోత్రం, అహరోను మోషే వారి సంతానం కదా. గుర్తుందండి మీకు ఈ సాంగ్? చాలా బాగుంటుంది. అమ్రాము భార్య పేరు యోకెబేదు. తర్వాత ప్రశ్న, అహరోను భార్య పేరు. తర్వాత ప్రశ్న, అహరోను భార్య పేరు. అమ్రాము కుమారుడండి అహరోను, మోషే సహోదరుడు కదా. అహరోను భార్య పేరేమిటి? మనం ఆల్రెడీ మోషే భార్య పేరు చూసాము. అహరోను భార్య పేరు ఎలీషెబా. ఆన్సర్ ఎలీషెబా. నిర్గమకాండం 6వ అధ్యాయం 23వ వచనంలో వ్రాయబడి ఉంది. తర్వాత ప్రశ్న అండి, అననీయ భార్య పేరేమిటి? అననీయ భార్య పేరేమిటి? ఇది కూడా మనందరికీ తెలుసు, చాలా మందికి తెలుసు. దయచేసి టైప్ చేయండి, కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ప్లీజ్. అననీయ భార్య పేరు. ఆన్సర్ చెప్పనండి. సప్పీరా. సప్పీరా. రెఫరెన్స్ వచ్చేసి అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 1, 3 వచనంలో రాయబడి ఉంది. తర్వాత ప్రశ్న అండి, రాహాబు భర్త పేరు. రాహాబు భర్త పేరు తెలిసిన వారు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి.
రాహాబు భర్త పేరు? షల్మాను. ఆన్సర్ వచ్చేసి షల్మాను. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడి ఉంది. ప్రియులారా, మీరందరూ కామెంట్ బాక్స్లో ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు టైప్ చేయడం రాకపోతే పక్కన ఎవరైనా మీ పిల్లలైనా ఎవరైనా ఉంటే వారి ద్వారా మీరు పేరు చెప్తే వారు టైప్ చేస్తారు. మనమందరము దేవుని యొక్క సేవలో పాలు పొందే వారిమిగా ఉండాలి. వినుట వలన విశ్వాసం కలుగున్నారు కదా. మనం ఎల్లప్పుడూ దేవునిని గూర్చిన మాటలు, బైబిల్లోని ప్రతి మాట వినడం వలన అది మనకు ఆశీర్వాదం అండి. అది మనకు మేలు. కాబట్టి ఎల్లప్పుడూ దేవుని మాటలు వినడానికే మనం ప్రయత్నించాలి. తర్వాత ప్రశ్న, ఆదాము భార్య పేరు? ఇదందరికీ తెలుసు, చాలామందికి తెలుసు. ఆదాము భార్య పేరు చాలా ఈజీ కదా ఆన్సర్. ఆదాము భార్య పేరు తెలిస్తే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ప్లీజ్. ఆదాము భార్య పేరు ఆన్సర్ చెప్తున్నాను, హవ్వ. ఆదికాండము 3వ అధ్యాయం 20వ వచనంలో వ్రాయబడి ఉంది. తర్వాత ప్రశ్న అండి, యాకోబు భార్య పేరు? ఇది కూడా అందరికీ తెలుసు. యాకోబు భార్య పేరు ఇస్సాకు కుమారుడు యాకోబు కదా. యాకోబు భార్య పేరు తెలిస్తే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఆన్సర్ చెప్తున్నాను, రాహేలు. ఆన్సర్ రాహేలు. దీని రెఫరెన్స్ ఆదికాండము 46వ అధ్యాయం 19వ వచనం. తర్వాత ఏషావు భార్య పేరు? యాకోబు ఏషావు ఇద్దరు కవల పిల్లలు కదా, ఇస్సాకు బిడ్డలు వీళ్ళు. ఏషావు భార్య పేరు చెప్పండి. ఏషావు భార్య పేరు ఆన్సర్ చెప్పేస్తున్నా, ఆదా. ఆదికాండం 36వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉంది. తర్వాత ప్రశ్న, ఎల్కానా భార్య పేరు? ఎల్కానాకు ఎంతమంది భార్యలండి? ఎంతమంది నెంబర్ వేసి వాళ్ళ పేర్లు కూడా రాయండి. ఎల్కానా భార్యల పేర్లు. ఇది కూడా ఈజీ, అందరికీ తెలుసు. ఆన్సర్ వచ్చేసి హన్నా, పెనిన్నా. ఎల్కానా భార్యల పేర్లు హన్నా, పెనిన్నా. సరేనండి, ఇంతవరకు ఈ ప్రశ్నలన్నీ మీకు ఉపయోగకరంగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. మరలా దేవుని చిత్తమైతే ఇంకొక క్విజ్లో మనము ఈ విధంగా పాలు పొందుదాము. అంతవరకు ప్రార్థిస్తూ ఉండండి. ప్రియులారా, మన పరిచర్య కొరకు కూడా ప్రార్థించండి. ఈ యొక్క పరిచర్య ద్వారా ప్రతిదినము ప్రార్థనలు, వాగ్దానాలు వస్తున్నాయి కదా. వాటి ద్వారా అనేకులు మేలు పొందాలని, ఆత్మీయంగా శారీరకంగా వర్ధిల్లాలని దేవునికి మనం ప్రార్థన చేసేవారిమిగా ఉండాలి. దయచేసి ఈ యొక్క క్విజ్ మీకు నచ్చితే, దీని ద్వారా మీకేదైనా ఉపయోగం ఉందనుకుంటే, వీటి ద్వారా మీరేమైనా నేర్చుకున్నారు అని అనుకుంటే దయచేసి మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి. వారు కూడా ఈ మాటల ద్వారా ఆదరించబడతారు, ఆశీర్వదించబడతారు. బైబిల్లోని చాలా విషయాలను తెలుసుకుంటారు. అలాగే ప్రియులారా, దేవుని చిత్తమైతే మరలా ఇంకొక క్విజ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ప్రార్థిస్తూ ఉండండి. దేవుని సేవలో అత్యధికంగా వర్ధిల్లే వారివిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్.